శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, కృష్ణాష్టమి అంటాం. కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు. అది శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి? ఏం అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా? కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమేగా. మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు. పగటి పూట సూర్యభగవానుడు ఉంటాడు, అన్నీ కనపడతాయి. రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు, చీకట్లో ఇంకేం కనపడదు. అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు. శ్రీచక్రం టీవీ. మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు. పితృదేవతలకి ఒక నెల అయితే ఒక రోజు. శుక్లపక్షం అంతా పగలు, కృష్ణపక్షం అంతా రాత్రి. కృష్ణపక్షం అంతా రాత్రి అయితే 8వ తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి, అంటే పితృదేవతలకు అర్ధరాత్రి. మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి, మనుష్యులకు రాత్రి, పితృదేవతలకు రాత్రి. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో. శ్రావణ మాసం మిగిలిన మాసాల కన్నా కూడా చీకటిగా ఉంటుంది. ఎందుచేత అంటే నల్లటి మబ్బులు కిందకు వచ్చేస్తాయి. కిందకొచ్చిన కారణంగా వసంత ఋతువులో సాయంకాలం 7 గంటలకి ఏ వాతావరణం ఉంటుందో శ్రావణ మాసంలో సాయంకాలం 5 గంటలకు ఆ వాతావరణం ఉంటుంది. చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది. అందున శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది. కాబట్టి దేవతలకు రాత్రి, పితృదేవతలకు రాత్రి, మనుష్యులకు రాత్రి. ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి. అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు